లాస్ట్ టైం మనం స్ట్రెస్ ఎంత హానికరమో చూసాం కదా. సో ఇప్పుడు స్ట్రెస్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుందామా. స్టడీస్ ప్రకారం టాప్ 5 కాజెస్ ఆఫ్ డెత్ అంటే క్యాన్సర్, హార్ట్ డిసీజ్, లంగ్ డిసీజెస్, సూసైడ్ అండ్ యాక్సిడెంట్. ఈ 5 కాజెస్కి స్ట్రెస్ రిలేట్ అయ్యింది అని స్టడీస్ చెప్తున్నాయి. సో స్ట్రెస్ చాలా హానికరం. అలాగే ఈ స్ట్రెస్ని ఎదుర్కోవడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ప్రకారం అంటే ఈవెన్ కరోనాలో కూడా స్ట్రెస్ ఇస్ ప్లేయింగ్ ఎ బిగ్ రోల్. సో దాన్ని ఎలా ఎదుర్కోవాలో మనం నేర్చుకోవడం చాలా అవసరం. సో స్ట్రెస్ని ఎలా ఎదుర్కోవాలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో నేను 2 పార్ట్స్లా చేస్తాను. ఒకటి స్ట్రెస్ ఎదుర్కోవడానికి కావాల్సిన హ్యాబిట్స్. మనం కొన్ని డైలీ హ్యాబిట్స్ నేర్చుకుంటే స్ట్రెస్ ఎదుర్కోవడం చాలా సులభం అవుతుంది. అండ్ రెండోది స్ట్రెస్ ఇమీడియట్గా ఎదుర్కోవడానికి. అంటే కొంతమందికి అక్యూట్ స్ట్రెస్ వస్తాయి, అంటే ఏదో ఒక గొడవ లేకపోతే ఏదో ప్రాబ్లం, ఇమీడియట్గా స్ట్రెస్ని తగ్గించుకోవాలని కొంతమందికి ఉంటుంది. దాన్ని ఎదుర్కోవడానికి ఏం చేయాలి? సో ఇలా 2 పార్ట్స్లా చేస్తా. ఫస్ట్ హ్యాబిట్స్ ఎలా నేర్చుకోవాలి అన్నది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం అక్యూట్గా వచ్చే స్ట్రెస్ అంటే సడన్గా వచ్చే స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సరేనా? సో ఈ వీడియోలో హ్యాబిట్స్. సో హ్యాబిట్స్, స్ట్రెస్ని తగ్గించుకోవడానికి కావాల్సిన హ్యాబిట్స్ నేర్చుకోవడం చాలా సింపుల్ అండ్ గుర్తుపెట్టుకోవడం ఇంకా సింపుల్. సో స్ట్రెస్ని తగ్గించుకోవడానికి మనం ఏమేమి హ్యాబిట్స్ నేర్చుకోవాలి అన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్, డీక్లటర్ యువర్ మైండ్, బాడీ అండ్ ఎన్వైర్న్మెంట్. ఓకేనా? సో మన మైండ్ని, బాడీని, ఎన్వైర్న్మెంట్ని డీక్లటర్ చేసుకోవాలి. అసలు డీక్లటర్ అంటే ఏంటి అంటే వాటిలో ఉన్న చెత్తని తొలగించాలి. ఓకేనా? సో మైండ్లో ఉన్న చెత్తను ఎలా తొలగిస్తాం అంటే డిఫరెంట్ ఆలోచనలు, వీళ్ళు మనల్ని తిట్టున్నారు, వాళ్ళు మన మీద కామెంట్ చేస్తున్నారు, వీళ్ళు మనతో గొడవ పెట్టుకున్నారు, నాకు ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది, దేవుడు నాకు అసలు చాలా పెద్ద శిక్ష విధించాడు, ఇలా ఎన్నో అనుకుంటూ ఉంటుంది మన బ్రెయిన్. అంటే అవన్నీ అనవసరమైన ఆలోచనలు. అఫ్ కోర్స్ కొంచెం బాధపడినప్పుడు అందరికీ వచ్చేవి, కానీ దానివల్ల మనకు ఉపయోగం ఏమీ లేదు. సో అలాంటి ఆలోచనల నుంచి మనం బయటపడడం ఎలా? ఈ ఆలోచనలు ఒక్కరికే కాదండి, అందరికీ ఉంటాయి. చాలా మందికి కామన్గా చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే ఆలోచనలే ఇవి. సో ఇలాంటి ఆలోచనల నుంచి బయటపడడానికి అంటే మన బ్రెయిన్ నుంచి ఇలాంటి చెత్తని తీసేయడానికి ఏమి చేయాలి? మన బ్రెయిన్ క్లియర్ చేసుకోవడానికి మనకు కావాల్సింది 4 M's. వాట్ ఆర్ దోస్ 4 M's? ఫస్ట్ M, మెడిటేషన్. సో మెడిటేషన్ నేర్చుకుంటే ఇలాంటి థాట్స్ చాలా వరకు రెడ్యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో చార్లెస్ అనే అతను 32 మెంబర్స్లో ఒక స్టడీ చేశారు. ఆ స్టడీలో మెడిటేషన్ నేర్చుకున్న వాళ్ళకి స్ట్రెస్ చాలా వరకు సిగ్నిఫికెంట్గా తగ్గుతుందని తేలింది. లిండా గ్రే పీటర్సన్ అన్న ఒకతను ఇంకొక స్టడీ చేశారు. ఆయన ఒక 22 పార్టిసిపెంట్స్లో 3 నెలలు మెడిటేషన్ నేర్పించి వాళ్ళలో స్ట్రెస్ లెవెల్స్ అసెస్ చేశారు. సో వాళ్ళలో కూడా సిగ్నిఫికెంట్గా స్ట్రెస్ తగ్గడం అన్నది జరిగింది. సో మెడిటేషన్ ఎంత ఇంపార్టెంటో ఈ రీసెర్చ్ స్టడీస్ చాలా వరకు చెప్తున్నాయి. సో మెడిటేషన్ జనరల్లీ మనకి ఎప్పుడైనా స్ట్రెస్ వచ్చినప్పుడు చాలా ఊహించుకుంటాం, చాలా మనకు తెలియకుండానే మన బ్రెయిన్లో చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో వాటన్నిటిని కంట్రోల్ చేసుకోవడానికి మెడిటేషన్ చేయొచ్చు. ఓకే? సో ఇది మీ ఫస్ట్ హ్యాబిట్. సో ఇది నేర్చుకోవడం వల్ల చాలా యూస్ఫుల్. ఓకే? సో ఫస్ట్ ఏం మెడిటేషన్. సో సెకండ్ ఏం మైండ్ఫుల్నెస్. అసలు మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి? మైండ్ఫుల్నెస్ అంటే చేసే పని మీదే కాన్సన్ట్రేట్ చేయడం. అంటే మనం ఇంట్లో ఏదైనా గొడవలు జరిగినప్పుడు లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు పని చేస్తూ ఉంటాం, దాన్ని వేరేదేదో మన బ్రెయిన్ అక్కడ ఉండదు, పని మీద ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాం. సో ఏదో ఆలోచిస్తూ ఉంటాం. సో అలా ఆలోచించకూడదు. మనం పని చేస్తున్నప్పుడు దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉండాలి. అంటే మనం బ్రష్ చేసినా, స్నానం చేసినా, వంటగదిలో పని చేసినా, ఏం చేసినా మన కాన్సన్ట్రేషన్ అంతా ఆ పని మీద లగ్నం చేయడానికి ట్రై చేయాలి. ఆలోచనలు అందరికీ వస్తాయి, పని చేసినప్పుడు కూడా వస్తాయి, కానీ అవి వచ్చి అలా వాటి దారిని వెళ్ళిపోతాయి. సో అంత కన్సర్న్ ఇవ్వకూడదు, అంటే ఎక్కువ అటెన్షన్ ఇవ్వకూడదు ఆ ఆలోచనలకి. సో అవి అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి అన్నమాట.
అది వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తే ఇంకా అలా వెళ్ళిపోతుంది. సో వచ్చినప్పుడు నేను ఆలోచించకూడదు, నేను నా పని మీదే కాన్సన్ట్రేట్ చేయాలి అనుకోవాలి. సో అది చాలా ఇంపార్టెంట్. సో అలా అనుకోవడమే మైండ్ఫుల్నెస్. సో ఇలా ఉన్న వాళ్ళలో కూడా స్ట్రెస్ చాలా వరకు రెడ్యూస్ అవుతుందండి. సో నెక్స్ట్ మేనేజ్మెంట్. థర్డ్ ఎం మేనేజ్మెంట్. స్ట్రెస్ చాలా వరకు ఏంటంటే ఆర్గనైజేషన్ లేకపోవడం వల్ల చాలా టెన్షన్, స్ట్రెస్కి లోన్ అవుతూ ఉంటాం. సో ఆర్గనైజేషన్ లేకపోవడం అంటే ఏం ప్లాన్ చేసుకోం. సో సడన్గా ఆ సిచ్యువేషన్ వచ్చేసరికి అయ్యో ఇది చేయలేదు, అయ్యో అది చేయలేదు అనుకొని చాలా బాధపడుతూ ఉంటాం. సో డైలీ ఆర్గనైజేషన్ అంటే డైలీ టైం టేబుల్ ప్లాన్ చేసుకోవడం, ఓకేనా, మన డే ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ముందు రోజు నైటే మనం నెక్స్ట్ రోజు ఏం చేయాలి, ఏమేం పనులు ఉన్నాయి అని ఒక టైం టేబుల్ వేసుకొని ఆ ప్రకారం మనం ముందుకెళ్తే లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది, ఓకేనా. కొంతవరకు మన గుర్తులేని పనులు కూడా మనం ఈజీగా కవర్ చేయగలం. సో దట్ ఈస్ సో ఇంపార్టెంట్. సో టైం టేబుల్ అన్నది చాలా ఇంపార్టెంట్, మెయిన్లీ స్టూడెంట్స్కి కానీ, బిజినెస్ ఆర్గనైజేషన్లో కానీ, ఫామ్లో కానీ, దేంట్లోనైనా టైం టేబుల్ పక్కా వేసుకొని పక్కా ప్రిపేర్ అయితే కనుక ఫస్ట్ క్లాస్ రావడం చాలా ఈజీ, ఓకేనా. సో ఫస్ట్ క్లాసే కాదు, బిజినెస్లో మనం టాప్ అవ్వడం కానీ ఏదైనా కూడా టైం టేబుల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. అది జీవితంలో ఒక పార్ట్ అయిపోవాలంటే ఒక హ్యాబిట్లా మారిపోవాలి. సో అప్పుడు ఏ విధమైన ప్రాబ్లం ఉండదు, ఓకేనా. సో 3 M's అయిపోయాయి: మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ అండ్ టైం మేనేజ్మెంట్. అండ్ what is the fourth M is మ్యూజిక్. చాలా వరకు ఏదైనా థాట్స్ వచ్చినప్పుడు మన బ్రెయిన్ రిలాక్స్ చేసేదే మ్యూజిక్. సో కొన్ని స్టడీస్ ఏవో చెప్తున్నాయి మ్యూజిషియన్స్ కొంచెం ఎక్కువ రోజులు బతుకుంటారని. సో ఎందుకంటే మ్యూజిక్ విన్నప్పుడు ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్, చాలా ఆనందంగా ఉంటుంది. ఏదైనా థాట్స్ ఉన్నా మర్చిపోతాం. ఎప్పుడో మెమరబుల్ సాంగ్, ఏదో ఒక పాత సాంగ్ మనకు నచ్చింది వింటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇన్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మ్యూజిక్ విల్ హెల్ప్. సో అది చాలా మంచిది, ఓకే. సో యూ కెన్ రిమెంబర్ దాట్. మైండ్ని క్లియర్గా ఉంచుకోవడానికి ఈ 4 M's సూత్రం సరిపోతుంది. సో నెక్స్ట్ బాడీని క్లీన్ చేసుకోవడం ఎలా, ఓకే. సో టు డీక్లటర్ ద బాడీ ఆర్ టు బాడీలోంచి చెత్త ఎలా తీసేయాలి, దీనికి ఫార్ములా 3 F's. ఫస్ట్ F ఫిట్నెస్, సెకండ్ F ఫ్రెష్నెస్ అండ్ థర్డ్ F ఫ్రాగ్రెన్స్, ఓకే. సో ఫస్ట్ ఫ్రెష్నెస్, ఓకే. సో ఫస్ట్ ఫ్రెష్నెస్, ఎప్పుడు డైలీ ఫ్రెష్గా ఉండాలి. అంటే డైలీ 2 times స్నానం చేయడం కానీ 1 time స్నానం చేయడం కానీ, అండ్ స్నానం చేసి ఫ్రెష్నెస్, నీట్నెస్ మెయింటైన్ చేసేసరికి ఏంటంటే మనకే తెలియని హ్యాపీనెస్ వస్తుంది, ఓకేనా. సో నీట్గా ఉండడం వల్ల కొంచెం రిఫ్రెషింగ్గా ఉండడం, ఎండోర్ఫిన్స్ రిలీజ్ అవ్వడం, హ్యాపీగా ఉండడం, ఓకేనా. అండ్ రిఫ్రెష్మెంట్తో పాటు థర్డ్ F ఫ్రాగ్రెన్స్ కూడా. ఫ్రాగ్రెన్స్లో ఏంటంటే some scents or some fragrances will help to elevate your mood, ఓకేనా. సో కొన్ని మంచి స్మెల్స్ మీ మూడ్ని ఎలివేట్ చేస్తాయి. ఎందుకంటే స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఆల్ఫాక్షన్కి అంటే మన స్మెల్కి మన బ్రెయిన్లో ఉన్న ఎమిగ్డిలా అంటే ఎమోషనల్ సెంటర్కి, స్మెల్కి ఎమోషనల్ సెంటర్కి ఏదో లింక్ ఉందని చెప్తున్నాయి, ఓకేనా. అంటే న్యూరాన్స్ కనెక్ట్ చేసి ఉంటాయి అన్నమాట. కొన్ని నర్వ్స్ ఉంటాయి కదా, నరాలు, అవి మన స్మెల్ సెంటర్ నుంచి బ్రెయిన్లో ఉన్న మన ఎమోషనల్ సెంటర్కి కనెక్ట్ చేయి ఉంటాయి. సో కొన్ని మంచి ఫ్రాగ్రెన్సెస్, అందుకే మనం ఎప్పుడైనా మంచి ఫ్రాగ్రెన్స్ చూస్తే కొంచెం ఏదో మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే కొంచెం చెడ్డ స్మెల్స్ అయినా చూస్తే కొంచెం డిస్టర్బ్గా ఉంటాం. సో దాట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రాగ్రెన్స్, కొంచెం మంచి ఫ్రాగ్రెన్స్లో మంచి ఫ్రెష్గా ఉంటే మన తెలియకుండానే మన స్ట్రెస్ చాలా వరకు తగ్గుతుంది, ఓకేనా. సో అందుకే చాలామంది వర్క్ నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసిన తర్వాత రిలాక్స్డ్గా ఉంది అంటారు, ఓకేనా. సో అది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ 2 F's ఫ్రెష్నెస్ అండ్ ఫ్రాగ్రెన్స్, అండ్ థర్డ్ ఫిట్నెస్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫిట్గా ఉండడం ఎలా ఉంటారు? ఎక్సర్సైజ్ అండ్ డైట్. సో ఫస్ట్ ఎక్సర్సైజ్. కొన్ని స్టడీస్ ఏమని చెప్తున్నాయంటే స్ట్రెస్కి ఎక్సర్సైజ్కి రిలేషన్ ఉందని చెప్తున్నాయి, ఓకేనా. సో ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళలో స్ట్రెస్ చాలా వరకు తగ్గుతుందంట. సో డైలీ ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్ అండ్ స్విమ్మింగ్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ ద స్ట్రెస్ టు సిగ్నిఫికెంట్ లెవెల్స్. సో డైలీ మనం వాకింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఏదో ఒక ఎక్సర్సైజ్, సైక్లింగ్ కానీ చేయడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతున్నాయని స్టడీస్ చెప్తున్నాయి. సో డైలీ ఎక్సర్సైజ్ రొటీన్ని మన డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకుంటే స్ట్రెస్ చాలా వరకు తగ్గుతుంది.
సో ట్రై టు డూ ఇట్. ఓకే, అలాగే మనం ఫిట్గా కూడా ఉంటాం. మన ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్, రైట్? అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, ఎక్సర్సైజ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది. సో కరోనా నుంచి సఫరింగ్ కూడా తగ్గిస్తుంది. సో దట్స్ వెరీ గుడ్. డైట్ వల్ల కూడా స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. డైలీ ఫుడ్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఫ్రెష్ ఫుడ్స్ లైక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువ తినడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ సిగ్నిఫికెంట్గా తగ్గుతాయి. ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, వీట్ మీద డిపెండ్ అయిన వాళ్ళలో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంటర్ రిలేటెడ్గా కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే స్ట్రెస్లో ఉన్న వాళ్ళు ఎక్కువ తింటారు, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ అంటే ఇష్టపడుతుంటారని చెప్తున్నాయి. సో డైట్ is very important. Healthy diet is very important. ఎక్కువ వాటర్ తాగాలి. వాటర్ లెవెల్స్ ఎక్కువ తీసుకుంటే మన స్ట్రెస్ లెవెల్స్ చాలా వరకు తగ్గుతాయి. సో డైలీ ఎక్కువ వాటర్ అండ్ నైస్ అండ్ ఫ్రెష్ డైట్ లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ would really help. సో అది చాలా ఇంపార్టెంట్. సో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఫిష్ లివర్ ఆయిల్స్లో ఉంటుంది. సో ఫిష్ ఇస్ ఆల్సో గుడ్. ఓకే, ఇలాంటివన్నీ తినడం వల్ల చాలా ఫిట్గా, హ్యాపీగా ఉంటుంది. ఓకే, మనం మైండ్ ఎలా ఫ్రెష్ చేసుకోవాలి, బాడీ ఎలా ఫ్రెష్ చేసుకోవాలి, ఎలా స్ట్రెస్ని తగ్గించుకోవాలో చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్ అంటే ప్రకృతి. ప్రకృతి కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఉన్నది ప్రకృతిలోనే. ప్రకృతితో ఎంత మమేకమై ఉంటే, అంటే ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే అంత స్ట్రెస్ ఫ్రీగా ఉంటాం. చూసుంటారు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు, ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా లైక్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే మన స్ట్రెస్ లెవెల్స్ చాలా వరకు తగ్గుతాయి. సో స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఇంపార్టెంట్గా మనం ప్రకృతితో ఎంత దగ్గరగా ఉంటే అంత త్వరగా స్ట్రెస్ అనేది తగ్గుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ దాట్, మన చుట్టుపక్కల మన హౌస్ కూడా నీట్గా ఉంచుకోవాలి. అంటే దాన్ని కూడా డీక్లటర్ చేయాలి. ఎంత మినిమల్గా పెట్టుకుంటే హౌస్లో అంత హ్యాపీగా ఉంటాం. ఎంత చెత్తని తీసేసి నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంచుకుంటే, అంటే ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ ఒక పద్ధతిలో పెట్టుకుంటూ ఎంత నీట్గా పెట్టుకుంటే అంత హ్యాపీగా ఉంటుంది. అంటే ఆఫీస్ నుంచి కానీ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ నుంచి కానీ వచ్చిన తర్వాత ఇల్లు కొంచెం నీట్గా ఉంటే మన బ్రెయిన్ అట్లీస్ట్ కొంతవరకు ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఇల్లు అంతా చెండాలంగా అనిపిస్తే ఇట్ ఈస్ లిటిల్ బిట్ స్ట్రెస్ఫుల్. సో ఎక్కడ తీసినా అక్కడ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. సో సెల్ ఫోన్స్, ఇప్పుడు ప్రకృతితో అన్నది మనం చాలా తక్కువ కనెక్ట్ అవుతున్నాం ఈ మధ్యన. ఎందుకంటే ఎవరు సెల్ ఫోన్ వాళ్ళది, ఎవరు బ్రతికలు వాళ్ళం అన్నట్టు. వైఫ్ అండ్ హస్బెండ్ పక్కనే ఉంటారు, మాట్లాడుకోరు. వైఫ్ ఫేస్బుక్లో బిజీ, హస్బెండ్ వాట్సాప్లో బిజీ, లేదంటే యూట్యూబ్లో బిజీ. సో ఇలా ఒక్కొక్కళ్ళు ఎవరి లోకాల్లో వాళ్ళు ఉంటారు. పక్కనే ఉన్నా మాట్లాడుకోవడం తక్కువ. తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు. తల్లిదండ్రులు వాళ్ళ సెల్లో బిజీ, పిల్లలు టీవీల్లో బిజీ. సో ఈ ప్రకృతితో ఉండడం కానీ, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కానీ, రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం కానీ చాలా తగ్గిపోయాయి. సో దీనివల్ల స్ట్రెస్ అనేది చాలా బిల్డప్ అయిపోతుంది. మన మనసులో ఉన్నది ఏది షేర్ చేసుకోము, ఎప్పుడు సెల్స్లో ఉంటాము, మాట్లాడుకోము. ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్లో ఒకరితో ఒకరు షేర్ చేసుకునేవారు, అందరూ మాట్లాడుకునేవారు, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్కి వచ్చేవారు. ఇప్పుడు ఇంటికి రావడం, సెల్లో కూర్చోవడం, ఇంటికి రావడం, ఏదో ఒక లోకల్లో ఉండడం, ప్రకృతితో కలవట్లేదు, అలా అని మనుషులతోనూ కలవట్లేదు. ఇలా వెళ్ళిపోవడం వల్ల ప్రపంచంలో స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ అనేది చాలా ఎక్కువైపోతుంది. సో మనం ఎంత తక్కువ ఈ గ్యాడ్జెట్స్ని తగ్గించి ఎంత ఎక్కువ ప్రకృతితో, మనుషులతో కలిసి ఉంటే అంత మంచిగా ఉంటుంది. రీసెంట్గా ఒక స్టడీ జరిగింది జపాన్లో. హ్యాపీయెస్ట్ అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ని, అంటే కొన్ని రోజుల్లో చనిపోతారంటే 80 years 90 years ఉన్న వాళ్ళని లైఫ్లో హ్యాపీగా ఎంతమంది ఉన్నారు 80 years 90 years వాళ్ళు అని చూశారు. వాళ్ళని వెళ్ళి ఇంటర్వ్యూ చేసి చూశారు. సో వాళ్ళలో చాలామంది ఎక్కువ మందితో కలిసి ఉన్న వాళ్ళు, అంటే పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళు, అంటే ఎక్కువ మందితో కలిసి ఫ్రెండ్స్ని, ఓల్డ్ ఏజ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేసిన వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఉన్నారు. అది సోలోగా ఉండి ఎక్కువ సెల్ ఫోన్స్తో, గ్యాడ్జెట్స్తో ఉండి ఎవరితో మాట్లాడకుండా వాళ్ళు రెస్ట్రిక్ట్ అయిపోయి ఉన్న వాళ్ళు తక్కువ హ్యాపీగా ఉన్నారంట. సో దాన్ని బట్టి ఏమర్థమవుతుంది, సోషలైజ్ అవ్వడం వల్ల హ్యాపీనెస్ పెరుగుతుంది. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో జనరలీ మనుషులతో మాట్లాడడం, కలవడం, ప్రకృతితో చూసి ప్రకృతితో ఎక్కువ ఎంగేజ్ అవ్వడం, ఇలాంటివి బర్డ్స్తో కానీ పెట్స్తో కానీ. ఇంకొక స్టడీ ఏం చెప్తుందంటే ఎవరింట్లో అయితే పెట్స్ ఉన్నాయో
వాళ్ళు హ్యాపీగా ఎక్కువ రోజులు ఉంటారు అని చెప్తున్నాయి. వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ తగ్గి ఉన్నాయి. సో ఇది కూడా ఒక స్టడీ జరిగింది. సో ఎవరింట్లో అయితే కుక్కలు పెంచుకుంటున్నారో వాళ్ళలో స్ట్రెస్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారంట. అదే ఏమి పెట్స్ లేకుండా ఒంటరిగా ఎవరు ఉన్నారో వాళ్ళలో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. సో మనం ప్రకృతితో, నేచర్తో, అంటే మనం కూడా నేచర్లో ఒక పార్టే కాబట్టి నేచర్తో ఎక్కువ ఇంటరాక్ట్ అయితే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫైనలీ స్పిరిచువాలిటీ. కొన్ని సమస్యలకి ఎప్పటికీ సొల్యూషన్ దొరకదు. కొన్ని సమస్యలకి కొన్ని మన చేతిలో ఉంటాయి. మన చేతిలో ఉన్న సమస్యలు అంటే సపోజ్ ఎకనామికల్ ప్రాబ్లం అనుకోండి, డబ్బులు లేవనుకోండి, డబ్బులు ఎలా సంపాదించాలి దానికి ప్లాన్ చేసుకొని మనం ఏదో ఒకటి చేయవచ్చు. కానీ తండ్రి చనిపోయాడు, లేకపోతే తల్లి చనిపోయింది, భార్య చనిపోయింది, భర్త చనిపోయాడు అంటే మన చేతిలో ఏమీ లేదు. సో అలాంటి దానికి ఏం చేయాలి అంటే, అలాంటి వాటికి సొల్యూషన్ లేని వాటికి సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేసి దేవుని ప్రార్థన అంటే స్పిరిచువాలిటీ, దేవుని ప్రార్థించడం, దానివల్ల మన బాడీ చాలా వరకు ఓదార్పుని పొందుతుంది, ఒక పీస్ఫుల్నెస్ని పొందుతుంది. సో స్పిరిచువాలిటీ కూడా మనలో ఉన్న స్ట్రెస్ని కొంతవరకు తగ్గిస్తుంది. టెంపుల్కి వెళ్ళడం, కాంచేపు భజన వినడం కానీ, స్పిరిచువల్ సాంగ్స్ వినడం కానీ, స్పిరిచువల్గా మెడిటేషన్ చేయడం కానీ, ఇంకా స్పిరిచువల్ కార్యక్రమాలు, కొంతమంది అన్నదానం చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా కొంతవరకు పీస్ఫుల్నెస్ ఇస్తాయి. సో స్ట్రెస్ని తగ్గిస్తాయి అన్నమాట. సో ఇవన్నీ పాటిస్తే లైఫ్లో, ఇవన్నీ మీరు ఒక భాగంగా చేసుకుంటే, మీ హ్యాబిట్స్గా చేసుకుంటే కనుక మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అట్లీస్ట్ మీకు ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు తట్టుకునే ఒక కెపాసిటీ మిగతా వాళ్ళకన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఈ హ్యాబిట్స్ డైలీ మన రొటీన్లో పెట్టేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటారు. సో ఇది చేయడం వల్ల మీరు హ్యాపీగా, ఆనందంగా జీవితాంతం ఉంటారు. ఓకే, సో థ్యాంక్ యూ. అండ్ మన నెక్స్ట్ వీడియోలో ఇమీడియట్గా స్ట్రెస్ వస్తే ఇమీడియట్గా తగ్గించుకోవడానికి ఏం చేయాలి అన్నది చెప్తాను. ఓకే, విల్ బి కమింగ్ సూన్. బాయ్.